ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరికి ఈ రోజు అనేది ఈ విషయం విని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీరి జీవితంలో చాలా పెద్ద సంఘటన, పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది, జరగబోతుంది. అసలు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది, వీరి జీవితంలో ఏం విని తట్టుకోలేరు, అలాగే ఎటువంటివి చోటు చేసుకోబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మిగిలిన అంశాలు గనక మనం చూసుకున్నట్లయితే గనక రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా వీరికి ఏ దైవారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఆ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది విద్య, ఉద్యోగం, ప్రేమికుల అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని అటువంటి తత్వాన్ని కలిగిన వారు. అదేవిధంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించుకున్న తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగిపోతున్నారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ విషయాన్ని విని మీరు అసలు తట్టుకోలేరండి. మీకు అతిపెద్ద ప్రమాదం జరగబోతుంది, ముంచుకు వస్తుంది. ఈరోజు అనేది రేపు మీరు ఎంజాయ్లు చేస్తారు. ఇక రేపటి రోజున జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చినటువంటి మీకు అంటే మీ యొక్క సంతోషం కోసం వచ్చేటువంటి ఆనందము పొందగలుగుతారండి. అంటే ఎంగేజ్మెంట్, ఎంజాయ్లు అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. వృత్తి వ్యాపారాలలో మీ యొక్క తండ్రి గారి సలహాలు మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ యొక్క రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేసి మీ యొక్క స్నేహితులతో బయటకు వెళ్ళండి. అంటే ఒక మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మీ యొక్క మనస్సుకు ఉండే అటువంటి ప్రెజర్ అన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. అవునండి, ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రేమలో విజయం సాధించడానికి ఎవరికో ఒకరికి తమని తాను గుర్తించే విధంగా సహాయం అనేది చెయ్యండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ యొక్క సమయం అనేది అంతా కూడా వృధా అవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి తాలూకా వెచ్చదనాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభవిస్తారు. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసినటువంటి వారితో ఆనందంగా గడపడానికి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పాలి. అంటే ఒక అవకాశం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక రేపటి రోజుల అసలు ప్రమాదం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. దీనివల్ల మీరు ఎటువంటి సమస్యలు అనేవి
ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే అదే విధంగా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఇక రేపటి రోజున మీరు అనేది ఒక విషయం విని అస్సలు తట్టుకోలేరండి. అయితే మీ జీవితంలో ఏం చోటు చేసుకోబోతున్నాయి, ఏ అంశాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎంతో కాలంగా సఖ్యతగా అంటే మీరు ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి చేతిలో మోసపోయే అటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు ఎవరైనా కావచ్చు అండి, మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, బాగా కావలసినటువంటి వారు, లేదంటే మీ యొక్క ప్రాణ స్నేహితులు కావచ్చు. ఈ విధంగా మీరు అయితే చాలా కాలం నుండి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ప్రమాదంలో కూరుకుపోయే అటువంటి సమయం అయితే ముంచుకు వస్తుంది. మీరు అయితే దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఏదైనా చెప్పాలి అయితే మీరైతే అసలు వీరికి అంటే ఇతరులకు చెప్పకూడదు అనే అటువంటి విషయాలను ఎవరితో అయితే షేర్ చేసుకొని ఉన్న అటువంటి విషయాలను బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి గురించి మీ దగ్గరికి ఎవరైనా షేర్ చేసుకొని ఉన్నట్లయితే అటువంటి విషయాలను ఎవరో ఒకరు బయట పెట్టడం కానీ, అంటే లేదంటే మూడో వ్యక్తి దగ్గర బయట పెట్టడం కానీ, లేదంటే మూడో వ్యక్తి ఈ విషయాలు కూడా వీటి ద్వారా సమస్యలు క్రియేటివిటీ చేసేవాడికి మీ జీవితంలో ప్రయత్నిస్తున్నారో ఈ విషయం పట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరి దగ్గరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలను కానీ, లేదంటే మూడో వ్యక్తి మధ్యలోకి వచ్చి మాట్లాడడం విషయాలు కానీ మీరు చెప్పే అటువంటి వ్యక్తుల వద్ద అయినట్లయితే గనక మీ గురించి అయితే పూర్తి భరోసా అనేది ఉండాలి. లేదంటే అటువంటి వ్యక్తుల వలన మీ యొక్క జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలకు గురి అయ్యే అటువంటి అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కేవలం మీ యొక్క మంచిని కోరుకునే అటువంటి వ్యక్తులే మీకు అనేది చెడును కోరుకునే అటువంటి వ్యక్తులని ఏ విధంగా దూరం చేసుకోవాలో వారే ఒకసారి గమనించాలి, చూడాలి. ఇక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దుర్గా చాలీసా, హనుమాన్ చాలీసా పఠించండి. అంత మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఈరోజు అనేది మీకు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.